రామకృష్ణ పరమహంస చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఒక ప్రయోగశీలి. ఎవరు అవునన్నా కాదన్నా ఈ భూమినంత వరకు ఆయన ఉంటాడు. సో రామకృష్ణ పరమహంస చాలా గొప్ప గొప్ప కథలు చెప్పాడు. ఆయన చెప్పిన ఒక కథని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే అది విని ఆ కథని నేను మీకు చెప్తున్నాను. ఇట్లా కథలు రాయబడకపోయినా మౌఖికంగా అట్లా ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే వాటిలో ఉన్న బలం చేత, వాటిలో ఉన్న సత్యం చేత. సో వివేకానంద పరమహంస గారిని కలిసిన తర్వాత రకరకాల సందేహాలకు రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉండగా హఠాత్తుగా పరమహంస చెప్పిన ఒక మాట నచ్చి అట్లా ఉండిపోయాడు లైఫ్ అంతా. సో అదేంటంటే శరణాగతి. సో భక్తి అంటేనే శరణాగతి అని. శరణాగతి లేని భక్తి భక్తి కాదు, అది ఇంకేదో అయి ఉంటుంది. అవసరం కోసమో, వ్యాపారం కోసమో, ప్రదర్శన కోసమో, లేదా పేరు ప్రఖ్యాతుల కోసమో, దేనికోసమో ఆ భక్తిని ఉపయోగించుకుంటున్నావు తప్ప నిజభక్తి అంటే శరణాగతి అని దాని లెక్క. శరణాగతి అంటే కంప్లీట్ సరెండర్. కర్తను నేను కాదు, నేను దేనికి శరణాగతి అయ్యానో అదే అంతా చూసుకుంటుంది, నేను నిమిత్త మాత్రుని మాధ్యమాన్ని తెలుసుకోవడం. సో దీని గురించి తర్వాత శరణాగతి ఎవరికి అవ్వాలి? శరణాగతి ఎవరికి అవ్వాలంటే గురువు కావచ్చు, తల్లి కావచ్చు, ప్రకృతి కావచ్చు, దైవానికి కావచ్చు. ఆ దైవంలో వేవేల దైవాలు ఉన్నాయి, నీ ఇష్టం. అందుకని శరణాగతి యొక్క స్థితి ఒకటే, కానీ శరణాగతి ఎవరికి అయ్యారన్నది వేరువేరుగా ఉంటుంది. ఎగ్జాంపుల్, పరమహంస కాళీమాతకి శరణాగతి అయ్యాడు, వివేకానంద పరమహంసకి శరణాగతి అయ్యాడు, భగత్ సింగ్ దేశానికి శరణాగతి అయ్యాడు. అంటే కంప్లీట్ సరెండర్. సో ఇప్పుడు ఆ కథ ఏమిట్రా అంటే, ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు, స్వయానికి రమణ మహర్షి అన్నట్టు అన్ని. అవును. సో స్వయం విచారణ అంటేనే అది. శరణాగతిలో విచారణ ఉండదు, పూర్తి నమ్మకం అన్నమాట. ఆ కథ ఏమిట్రా అంటే, ఒక ఊరిలో ఒక ఆయన బట్టలు నేస్తూ ఉంటాడు. ఆయన రామచంద్రుల వారిని నమ్ముతాడు. శరణాగతి ఏం జరిగిందా శ్రీరామచంద్రుల దయ అని చెప్తాడు, అంతే. సో ఆయన వ్యాపారం చాలా బ్యూటిఫుల్గా చేస్తాడు. అలా చేస్తే నిజంగా ఏ చీకు చింత ఉండదన్నమాట. వచ్చి కూర్చున్న తర్వాత ఎవరో వచ్చి ఎంతంటే, ఆ రామచంద్రుల వారి దయ వల్ల దీనికి వాడిన పత్తి 100 రూపాయలు అయిందండి, ఆ రామచంద్రుల వారి దయ వల్ల నేను పడిన కష్టానికి ఒక 10 రూపాయలు ఇవ్వండి, ఆ రామచంద్రుల వారి దయ వల్ల ఇది అమ్మడం వల్ల నాకు వచ్చే లాభము అది ఇస్తే సరిపోతుందండి అని చెప్తాడు. అలా చెప్పడం వల్ల అతను నిజాయితీగా చెప్తున్నాడు కాబట్టి అతను ఏ అలసట లేకుండానే చక్కగా వ్యాపారం చేసుకునేవాడు, హాయిగా ఇంటికి వెళ్ళేవాడు. ఏమండి ఎలాగైందంటే రామచంద్రుల వారి దయ వల్ల వ్యాపారం బాగా జరిగింది. ఏమండి పప్పులో కొంచెం ఉప్పు తక్కువైందంటే రామచంద్రుల దయ, పర్వాలేదులే, ఉప్పు ఇచ్చింది ఆయనే, ఉప్పు తక్కువ చేసింది ఆయనే, అంతా ఆయన దయనే. అంటే ఎప్పుడు ఆయన శాంతిగా ఉండేవాడు. అశాంతి ఉండవలసిన సందర్భాల్లోనూ శాంతిగానే ఉన్నాడు, శాంతిగా ఉండవలసిన సందర్భంలో శాంతిగానే ఉన్నాడు. ఆయన యొక్క సహజ శరణాగతిలో సంపూర్ణ శాంతి ఉంటుంది, అలజడి ఉండే అవకాశమే లేదు. ఇది ఇలా ఉండగా ఒకసారి వ్యాపారం చేసుకుని ఇంటికి వస్తున్నాడు, హాయిగా ఆడుతూ పాడుతూ. ఓ చెట్టు కింద కూర్చున్నాడు, ఎందుకంటే నడిచి వెళ్ళాలి, సైకిల్ అట్లా ఏమీ లేదు. ఆ బట్టల మూట దాన్ని భుజం మీద వేసుకున్నాడు. అక్కడ ఎవరో వద్ద వెళ్తుంటే రామచంద్రుల వారి కృప అని ఆయన లీలా విలాసాన్ని ఏదో కథగా చెప్తున్నాడు. ఆ తర్వాత విన్నవాళ్ళు మేము వెళ్తామండి, బయలుదేరుతామని వెళ్ళిపోతున్నారు. అంతలో ఒక నలుగురు వచ్చి ఈయన నడుస్తుండగా కొంచెం ఈ మూట మీ నెత్తి మీద పెట్టుకుంటారా అన్నారంట. సో రామచంద్ర వారి దయ అని ఆ మూట నెత్తి మీద పెట్టుకున్న తర్వాత కొంత దూరం నడిచి వెళ్ళారు. ఈ మూట ఏమిటని ఆయన అడగలేదు, మీరెవరైనా ఆయన అడగలేదు. అంతలో ఎవరో పోలీస్ సైరన్ ఊదగానే నలుగురు పారిపోయారు. ఎందుకంటే ఆ నలుగురు దొంగలు కాబట్టి. ఆ మూట నెత్తి మీదే ఉండిపోయింది, దాంట్లో బంగారు నగలు ఉన్నాయి. పోలీసులు తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఏం జరిగిందంటే, రామచంద్ర వారి దయ, ఎవరో నలుగురు కలిశారు, మొత్తం చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచి వ్యాపారం చేసింది, రోడ్డు మీద కథ చెప్పింది, ప్రతిదానికి రామచంద్రుల వారి దయ. ఆ తర్వాత నలుగురు వచ్చారు, వాడు దొంగలని తెలియదు, రామచంద్రుల వారి దయ. వాళ్ళని ఎత్తిని ఇస్తే పెట్టుకోమంటే పెట్టుకున్నాను, పెట్టుకోగలిగే శక్తి ఉంది, రామచంద్రుల వారి దయ. అంతలో ఎవరో ఊదారు, ఆ తర్వాత దొంగలు పారిపోయారు. ఎందుకు పారిపోయారని అడగలేదు. ఆ తర్వాత మీరు వచ్చి నన్ను పట్టుకున్నారు. ఆ తర్వాత అందులో ఏముందంటే నాకు తెలియదు, రామచంద్ర వారి దయ. ఆ తర్వాత తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చొని జైల్లో వేశారు, ఇది రామచంద్ర వారి దయని అన్న తర్వాత అతని గురించి వాకప్ చేస్తే, ఇతను చాలా మంచివాడని, అతను దొంగ కాదని, అతను హాయిగా జీవిస్తాడని ఒక చిన్న విషయం తెలిసింది. అతను అంతసేపు హాయిగా కూర్చొని సెల్ అవతలు కూర్చొని సెల్ యువతలు ఉన్న కానిస్టేబుల్కి రామచంద్ర వారి దయ అని ఒక కథ చెప్తున్నాడు, ప్రశాంతంగానే ఉన్నాడు. ఆ తర్వాత వచ్చి
అయ్యా మీరు ఇంటికి వెళ్ళొచ్చు, ఆ దొంగతనం చేసిన వాళ్ళు వేరు, ఆ నగలు ఎవరైతే దొంగిలించబడ్డాయో వాళ్ళు వచ్చి చెప్పారు, ఇట్లా ఏదో ఇంట్రాగేషన్లో తేలింది కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు అంటే రామచంద్రవర్ధయ్య అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ఏం జరిగిందంటే మళ్ళీ మొత్తం చెప్పి అంతా రామచంద్రవర్ధయ్య. సో దీని సారాంశం ఏంటంటే, ఎవడైతే సంపూర్ణ శరణాగతిలో ఉంటాడు, స్వయం విచారణ వల్ల, శరణాగతి వల్ల ఫలితం 100% ఒక్కటి. ఇది పుస్తకాల్లో దొరకని విషయం నేను చెప్తున్నాను. అంటే భక్తి గొప్పదా లేకపోతే ఆత్మజ్ఞానం గొప్పదా, రెండూ సమానం. ఏ విషయంలో ఒకవేళ భక్తి శరణాగతి అయితే అప్పుడు ఆత్మజ్ఞానానికి సమానంగా పనిచేస్తుంది. భక్తి వ్యాపారము, భక్తి అవసరము, భక్తి ప్రదర్శన అయితే ఇది నో కంపారిజన్ విత్ ఆత్మజ్ఞానం. సో భక్తిలో ఉన్నవాడికి కనిపిస్తుంది అతను ఒక దానికి శరణాగతి అయినట్టు, ముక్తిలో ఉన్నవాడికి కనిపిస్తుంది అతను దేనికి శరణాగతిగా లేనట్టు. అతను హోమాలు గట్రా చేయకపోవచ్చు ఆత్మజ్ఞానం ఉన్నవాడు, కానీ ఇద్దరు అనుభవిస్తున్న మూలస్థితి ఒకటే. అదేమిటి? ఎడతెగని శాంతి, ఎడతెగని ప్రశాంతత, ఏ పని చేసినా ఫలితం ఆశించకపోవడం, ఏ పని చేసినా దాంట్లో పూర్తి శ్రద్ధగా లీనమవ్వడం, ఏ పని చేసినా తాను నిమిత్తం మాత్రం తెలుసుకోవడం, ఏం చేసినా ఏది శాశ్వతం కాదని తెలుసుకోవడం. ఒకవేళ ఈ ముక్తిలో ఉన్నవాడు అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఎవరన్నా మెచ్చుకుంటే ఇక్కడ తానంటూ ఏది లేదు కాబట్టి స్పందించకుండా ఉన్నాడు. రామచంద్ర వారిని బేస్ చేసుకుని ఏదో పని చేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తే అందరూ మెచ్చుకున్న తర్వాత అందరూ రాములవారి దయ అన్నాడు, తాను నిమిత్త మాత్రుడిగానే ఉన్నాడు. అట్లా గనక ఉండగలిగితే దాదాపు 99% మందికి సూటబుల్ అయ్యే మార్గం ఏమిటంటే భక్తి మార్గం. అందుకే మన భారతదేశంలో నార్త్ నుంచి సౌత్ వరకు అన్నమయ్య, త్యాగరాజు, ఆ తర్వాత కబీరు, నానకు, రాముడు ఇట్లాంటి వాళ్ళందరూ భక్తి ఉద్యమంతో ఒక ఊపారు. బుల్లేషా లాంటి వాళ్ళందరూ, మీరా ఆబ్వియస్లీ, అతను లల్లా, ఇట్లాంటి వాళ్ళంతా భక్తి ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది. కానీ శరణాగతి అవ్వకపోతే ఆ భక్తి అనేది పరిపక్వంగా ఉండదు. అప్పుడేమిటి? నీకు ఫేవర్గా జరిగితే రామచంద్రుడు, ఫేవర్గా జరగకపోతే ఎందుకు ఇట్లా చేసినావు రామచంద్ర, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ప్రశ్నిస్తావు. శరణాగతిలో ఈ ప్రశ్న లేదు, ఏం చేసినా నువ్వే. ఇది ఎటువంటిదంటే తల్లి బిడ్డలకు ఉన్న సంబంధం. తల్లి బిడ్డను లేపి నోట్లో ముద్ద పెడితే ఇది హైజీనిక్కా, ఇది ఆర్గానిక్కా, నాకు ప్రూవ్ చేయని అడగడు. కంప్లీట్ శరణాగతి ట్రస్ట్ ఉంటుందన్నమాట. సో నమ్మకము అంటే సగం సగం ఉన్నప్పుడు, శరణాగతి అంటే పూర్తి నమ్మినప్పుడు అని చెబుతూ ఇంతే కథ. ఇప్పుడు ఇది అర్థమైతే జీవితంలో ప్రశ్నలే లేవు, ప్రశ్నలు ఉండే అవకాశమే లేదు. దేన్ని నువ్వు కంప్లీట్గా ట్రస్ట్ చేస్తావు నీ ఛాయిస్. శరణాగతే. ఆ శరణాగతిలో నుంచి ఆయన చేసిన బట్టలు నేయడము, అమ్మడము, ఇదంతా తన ధర్మం. ధర్మాలు 2 రకాలు, ప్రకృతి ధర్మము చాలా ఉన్న, ప్రకృతి ధర్మము, నీకు సామాజిక ధర్మము. ఇప్పుడు సామాజిక ధర్మంలో ఉద్యోగం చేయడం ఉంది. నిజ ధర్మం ఏమిటి? సాటి మనిషితో సామరస్యం ఉండడం, మంచిగా మాట్లాడడం, ఎక్కడ తీసినావు అక్కడ వస్తువు అక్కడ పెట్టడం, నీ వల్ల ఎవరికి చెడు కాకుండా చూడడం, నీ వల్ల ఎవరికి బాధ కలగకుండా చూడడం అనేది అది మూల ధర్మం. నువ్వు చాలా గొప్ప పనులు చేసి ఇంటి వాళ్ళని బాధ పెట్టి సాధించేదేవి, వాడు ధర్మవిహీనుడే, వాడు ఎంత గొప్పవాడైనా. అట్లా కాకుండా ఫస్ట్ నువ్వు ఏ గొప్ప పనులు చేయాల్సిన అవసరం లే, ఫస్ట్ నువ్వు ఉన్న చోట సామరస్యాన్ని సాధించు. నువ్వు ఉన్న చోట అందరికీ, నువ్వు చెట్టు కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో నీ సమక్షంలో ఉంటే అందరికీ అంత హాయిగా ఉండాలి. దాన్ని నువ్వేం పీక్ కట్టలు కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆస్తి ఇవ్వాల్సిన అవసరం, మంచిగా ఉండు చాలు. అంగీకరించు, సరేలే. చెప్పవలసిన చోట నిక్కచ్చిగా సూటిగా చెప్పాలి, కానీ మనం తృణీకార భావంతో చెప్పనవసరం లేదు, ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనుషులం కాబట్టి అయినా తప్పులు జరిగినాయి అనుకో, సారీ చెప్పుకొని మళ్ళీ ముందుకు కలుపుకొని పోదాం అట్లా. సో భక్తి, ధర్మము, శరణాగతి ఇవన్నీ ఒకటే దాంట్లో మిళితమైనవి. అంటే రసము, పండు, విటమిన్స్, ఆరోగ్యం అన్నీ ఒకటే దాంట్లో మిళితమై ఉన్నట్టు. ఇది వేరువేరుగా డీల్ చేసే అంశాలుగా. ఒకటి చిక్కితే అన్ని చిక్కితే అది కరెక్ట్ మార్గంలో ఉన్నట్టు. ఒకటి అర్థమై మిగతా అర్థం కాలేదనుకో, సగం సగం అర్థం చేసుకొని అక్కడి నుంచి సగం సగం ఇంపాక్ట్ అయ్యి సగం సగం మనం జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు. అందుకని ఇప్పుడు త్యాగరాజ స్వామి అంటే కంప్లీట్ రాముల వారే, ఇంకా వేరేది అన్యము లేదు. డబ్బు వచ్చింది, రామ వాళ్ళ బ్రదర్కి అతనికి పేచి వచ్చింది, డబ్బు తీసుకో రాజుగారు పంపించారు కదా. అప్పుడు ఒక పాట పాడాడు బ్యూటిఫుల్గా, నిధి చాలా సుఖము. ఇంత గొప్ప కీర్తన. ఎవరితో అడుగుతున్నాడు? రాముని అడుగుతున్నాడు.
వీళ్ళందరినీ చూస్తూ పాడుతున్నాడు, ఎవరిని నొప్పించట్లేదు, సామరస్యం చేస్తున్నాడు. నిధి చాలా సుఖమా. రెండోది, రాముని సన్నిధి సుఖమా అని చెప్పి ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? మనుషులను అడగట్లేదు, దేవుడిని అడగట్లే. నిజముగా తెలుపు మనసా. ఈ మనస్సు వల్ల ద్వైధి భావన వచ్చింది. ఇది ఎంచుకోవాలి. కానీ త్యాగరాజ స్వామి డిక్లేర్ చేస్తున్నాడు, ఈ ప్రపంచంలో ఉన్న వజ్రాలు వైడులర్ రాశుల కంటే నాకు రామభక్తి ఇచ్చినంత ఆనందం ఏది ఇవ్వలేదు. అందుకని నాకు రాముడు చాలు, ఇవి తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చేయని చెప్పాడు. అంతే, వెనక్కి తిరిగి చూడలే. అప్పుడు వాడు చెప్పాడంట, రాజుగారి యొక్క భటుడో ఎవరో, రాజుగారు ఇచ్చిన తిరస్కరిస్తే ఆయన కోపం వస్తుంది అంటే రాముడి దయ అన్నాడు. చూడు, రాముడి దయ అంటే ఆయన వల్ల ఉరిశిక్ష పడుతుంది, రాముడి దయనే. అసలు ఎక్కడ నీకు సంశయము కానీ చంచలము కానీ ఉండే అవకాశం లేదు. ట్రస్ట్ సంథింగ్ 100% హోల్ హార్టెడ్లీ. అలాగని ఇక జీవితకాలానికి ట్రస్ట్. నేను అప్పట్లో రాముడిని నమ్ముకున్నాను, ఆయన అనుకున్నట్టు పనులు చేస్తాడు, ఈ మధ్య కృష్ణుని నమ్ముకుంటున్నాను. ఇది ఎక్కడ ట్రస్ట్? పొలిటికల్ పార్టీలు మారినట్టుగాలే. మా ఊర్లో ఒక ఆవిడ సత్యసాయిబాబాని నమ్ముకునేది. ఆయన అదేంది, ఆయన వాళ్ళ పుట్టపర్తిలో ప్రశాంత నిలయంలో కాల్పులు జరిగాయి, అది ఇదని వార్తలు వస్తే మొత్తం పోయింది నమ్మకం. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, నీకు నమ్మకం ఉందా లేదా టెస్ట్ చేయడానికి బాబా వారు అట్లా చేశారు. అవునా, బాబా గ్రేట్ అన్నది. మళ్ళీ ఆ తర్వాత రోజు అదే ఆలోచన, నా నమ్మకం కరెక్టా కాదా. మెల్లమెల్లగా భజన మానేసింది, మెల్లమెల్లగా ప్రసాదం మానేసింది, మెల్లమెల్లగా విభూతి పెట్టడం మానేసింది, మెల్లమెల్లగా పుట్టపర్తి ఇవ్వడం మానేసింది. ఇప్పుడు లేదు, ఇప్పుడు లలిత చదువుకుంటుందంట, లలితా సహస్రనామాలు. ఆ లలిత సహస్రనామాలు చదివే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఆ లలితా సహస్రనామాలు 2 మంత్రాలు చదివి, ఓ దొంగముండా ఆడ పాలు పెట్టినా చూసుకో పొంగిపోతాయి, ఆమె ఇటు చదువుతూ ఉంటుంది. ఆమె ఒక గొప్ప అంటే ఇదంతా ఒక నటన. ఎవరిని నమ్మడానికి లేదు, కోడల్ని నమ్మదు, ఇంకా దేవుడిని నమ్ముతుంది. నమ్మడం అంటే భార్య భర్త పక్క పక్కన పడుకుంటారు, ఇటుపక్క తుపాకీ ఆమె, ఇటుపక్క వాడు గుడ్డలు పెట్టుకుని పడుకోవట్లేదు, వాడు లేస్తే వీళ్ళు లేచి. ఇది ఎక్కడ నమ్మకం? నమ్మకం అంటే కంప్లీట్ ట్రస్ట్. గొర్రె కషాయం నమ్మినట్టు నమ్మితే శరణాగతి అనమాట. దా పోతుందా అని చెప్పి తీసుకుపోతే పోతా ఉంటుంది అనుకుంటా. మెడ మీద కత్తి పెట్టినా సరే వాడి వైపు బేలగా చూస్తుంది. సో శరణాగతిలో మరణం వచ్చినా అశాంతి అయితే ఉండదు. శరణాగతిలో లాభం వచ్చినా రాముల వారిదే, నష్టం వచ్చినా రాముల వారిదే, రోగం వచ్చినా రాముల వారిదే, ఆరోగ్యం వచ్చినా రాముల వారిదే, నిధి వచ్చినా రాముల వారిదే, సేవ అంతే. అమ్మ అంతే, అది బ్యూటిఫుల్. అసలు నాకు అసలు ఎక్కడ పేచి రాలే ఇప్పటి వరకు. నేను చాలాసార్లు టెస్ట్ చేసి ఆయన్ని, ఒక్క నిమిషం పెట్టా, టెస్ట్ చేస్తే ఆయన అస్సలు పక్కకి జరగట్లేదు దాని నుంచి. అదే ఇంటర్నెట్, మీరు యూట్యూబ్ చూశారు, మీరు యూట్యూబ్ చూసి నాకు ఫోన్ చేయడం గ్రేట్ అండి అంటే అంతా అమ్మదే. అంతే, అమ్మ పంపించింది, సంశయమే. ఇప్పుడు బాలమురళి కృష్ణ అదేది మన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఇంటర్వ్యూలో ఇట్లా కాళ్ళు ఊపుకుంటూ సరదా మాట్లాడతాడు. అసలు మహామేధావి ఆయన. అసలు 8 సంవత్సరాల వయసులోనే హీ గేవ్ కాన్సర్ట్స్, కొత్త రాగాలు సృష్టించాడు. తర్వాత త్యాగరాజ స్వామి ఎట్లా పాడాడు అట్లా ఎట్లా పాడాలని చెప్పినవాడు బాలమురళి కృష్ణ. అయితే అందులో ఆయన ఒకసారి కచేరీ ఇస్తున్నాడంట. అందులో మధ్యమావతి అంటే అర్థం ఏంటంటే మాలు 2 ఉంటాయి. అంటే మా ఇదొక మా అంటే మా 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 ఈ 2 మాలు ఉంటాయి అన్నమాట. సో మధ్యమావతి అంటే ఇది మధ్యమావతి. ఆయన ఏం చేశాడు అని ఇది అర్థం కాకపోవచ్చు, బట్ ఒక మా వేయాల్సి చుట్టూ ఇంకో మా వేసాడు. వేసిన తర్వాత కింద కాన్సర్ట్ విన్న వాళ్ళు ఉంటారు కదా, మేధావులు, వాళ్ళు కూడా కొంచెం చనువు ఉన్న ఆయన బాలమురళి కృష్ణతో అన్నాడంట, గురువుగారు ఒక మాట చెప్పాలి ఏమనుకోదంటే. ఏమిటది అంటే, మీరు మధ్యమావతి పాడుతూ అందులో పెద్దమ్మ పాడారు, అవునా, అయితే అది ప్రతి మధ్యమావతి అన్నాడంట. తను తప్పని చెప్పలే, అమ్మ పాడిస్తుంది, నేనేవాడిని. ఈవెన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఎందుకంత ప్రశాంతంగా ఉంటారంటే, నాదేముంది, సరస్వతి నాతో పాడించుకుంటుంది, ఉన్నప్పుడు పాడతాను, పాడొద్దంటే ఆపేస్తాను. తర్వాత మీరు అవార్డు తీసుకున్నప్పుడు డబ్బులు కూడా తీసుకుని మీరే వాడుకుంటారు, అమ్మ ఇచ్చింది వాడుకుంటాను నీకే అని అడిగాడు ఆయన. అంటే శరణాగతిలో ఉండి కూడా అశాంతి ఉందా, నువ్వు శరణాగతిలో లేనట్టు. సో భక్తి ఉండి శరణాగతి లేదా, నీకు భక్తి లేనట్టు.
భక్తి శరణాగతి అయితే నువ్వు ముక్తిలో ఉన్నట్టు. ఇందులో కొంచెం కూడా అబద్ధము లేదు. నేను చెప్తున్నాను కదా, అనామకుడిని అనుకో, మీరు టెస్ట్ చేసి చూసుకోండి. నా మాట కూడా నమ్మవలసిన అవసరం లేదు. ఇట్ రియల్లీ వర్క్స్. అందుకని నమ్మకం అంటే సగం ట్రస్ట్, శరణాగతి అంటే పూర్తి ట్రస్ట్. ఎందుకని ఇది ఎవరికి వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. ఉదాహరణకి మా ఫ్రెండ్ ఒకడు సినిమా తీస్తున్నప్పుడు వెంకన్న పాదాల దగ్గర స్క్రిప్ట్ పెట్టి స్టార్ట్ చేయాలని రాత్రి కారు వేసుకొని తిరుపతి పోయి స్క్రిప్ట్ పెట్టారు. తర్వాత సినిమా ఆగిపోయింది అని అనుకోవట్లేదు అది. అందుకే అది శరణాగతి కాదు. నేను చెప్తున్నా 99% మందిది ఎవరిది శరణాగతి భక్తి కాదు, అవసర భక్తి మాత్రమే. నా కోరికలు తీర్చు తెలియదు అంతే. 100% ట్రస్ట్ చేస్తే నీ ఈగో ఉండదు. ఈగో లేకుండా మనుషుల్లో బతుకుతాడు. అంత ఈగో లేకుండా ఎగ్జిస్టెన్సే లేదు. మొత్తము ఉదాహరణకి భార్య అంతా భర్తది అన్న భార్య లేనట్టే కదా. నా చీర అంటే అంత మా ఆయన ఇప్పిస్తాడు, నాదేం లేదండి అన్నది. మీరు మంచిగా ఉంటారు అంత మా ఆయన అంత, మీరు ఆనందంగా ఉందంటే అంత మా ఆయన వల్లది అన్నది అనుకో, అసలు ఇవేమి లేనట్టే. ఇంకా శరణాగతి అన్నది కంప్లీట్గా అహంకార విముక్తి కలుగజేస్తుంది. అహంకారం కోసం మనిషి బతుకుతున్నాడు, వాడు శరణాగతి ఎట్లా అవుతాడు? ఇట్లా వస్తుంది బయటికి, నేను అంటుంది అది. అది ఇట్లా బీరాలు పోతుంది, ఇట్లా లోపటి నుంచి ఇట్లా ఊగుతూ ఉంటుంది, అది పూనకం ఊగినట్టు. ఇట్లా శరణాగతి అవ్వాలంటే అవ్వడం కాదు, అది యొక్క నీ మస్తిష్కం మొత్తం క్లీన్ అయిపోయి అక్కడ నువ్వు ఒకదాన్ని ప్రతిష్ఠిస్తే అప్పుడు నువ్వు చిన్న చిన్న విషయాలు తెలుస్తుంది. కాల్లో ముళ్ళు దివగానే త్యాగరాజ స్వామి రామా అంటాడు అన్నమాట. అంటే అర్థం కారుతుందంటే రాముడి దయ కారుతుంది, సెప్టిక్ అయినట్టుంది. ఈరోజు నడవకుండా ఉండొద్దని చెప్పాడు రాముడు, కూర్చుంటాను ఈరోజు అంటే ఎక్కడా అశాంతి లేదు. ఆత్మవిచారణ చేసి స్వయంని కలుపుకున్న వాడికి అశాంతి లేదు, శరణాగతిలో ఉన్నవాడికి అశాంతి లేదు, మిగతా వారికి అశాంతి అన్లిమిటెడ్. అందుకని శరణాగతిలోకి వస్తే దగ్గర దారి, ఆత్మవిచారణ స్వయం విచారణ చాలా దూరపు దారి. కానీ రెండింటి ఫలితం ఒక్కటే. నాకు ఈ విషయం సిద్ధికి వచ్చిన కొత్తలో చెప్పింటే నేను శరణాగతిలోకి వస్తుంటే. ఇంకోటి ఆత్మవిచారణలో ఉన్నవాడు శరణాగతిలో ఉన్నట్టే, స్వయానికి వేరేది ఉండదని దాని అర్థం. రిజల్ట్ ఈజ్ ద సేమ్. ఇది ఎలా ఉందంటే, డాక్టరు షుగర్ పేషెంట్కి ఇన్సులిన్ ఇస్తాడు, అవునా? కొన్నిసార్లు డాక్టర్ తనకు తానే ఇచ్చుకుంటాడు, అది స్వయం విచారణ అంటే వేరే వాడు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు నువ్వే ఇచ్చుకున్న పని అయిపోతుంది. కొన్నిసార్లు వేరే వాడికితో ఇప్పించుకుంటాం. అట్లా ఈ కథ నచ్చితే మీరు లైక్ షేర్ అట్లాంటివి ఏం చేయొద్దు, విని ఎంజాయ్ చేయండి, శరణాగతిలోకి రండి. బాగుంటుంది, శాశ్వత ఆనందం, ఏది తృప్తినియదు, శరణాగతి ఒక్కటి తృప్తినిస్తుంది. నువ్వు చెప్పట్లేదు, నేను చెప్తా. ప్రతి మనకు వారంలో 3 times హైప్ చేసే ఆప్షన్ వస్తుంది, ఏ వీడియోకైనా అయినా కూడా. ఒకవేళ రీసా వీడియోలో హైప్ చేయాలని అనుకుంటే మనం కామెంట్ సెక్షన్ని కొంచెం జరిపితే హైప్ ఆప్షన్ వస్తుంది. హైప్తో పాయింట్స్ కొట్టేస్తే వీడియో చాలా మంది రీచ్ అవుతుంది. అట్లా ఎవ్రీ వీక్ 3 times హైప్ చేయొచ్చు మనం. మీకు ఎవరికైనా అనిపిస్తే రీసా వీడియోలో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని అనిపిస్తే చేయండి. రీసా నాకేం చెప్పలే, నేనే చెప్తున్నా. హైప్. సో ఇప్పుడు చెప్పిన దాన్ని మొత్తం మళ్ళీ ఒక లైన్ చెప్తాను. ఈ మొత్తం వినకపోయినా ఈ లాస్ట్ 2 లైన్లు రిజిస్టర్ అయినా లేకపోతే పేపర్ మీద రాసి పెట్టుకోండి. అంటే మీరంతా ప్రశాంతంగా ఉండాలని నా కోరిక. ఒకటి, భక్తి మంచిది, అది ఒకవేళ శరణాగతి అయితే, లేదా అది ప్రదర్శన మాత్రమే, లేదా అవసరం కోసం, లేకపోతే ఇంకేదో ప్రాపగండ కోసం. ఒక టైప్. సెల్ఫ్ ఎంక్వైరీ ఆల్సో సేమ్, కానీ దాంట్లో సెకండ్ ఆప్షన్ లేదు, స్వయానికి శరణాగతి అయిపోయాం, ఇంకా వేరేది లేదని తెలుసుకోవడంతో అహంకారం పోయింది. సో ఈ 2 స్థితుల్లో మనిషి అనుభవించే ఎవ్రీథింగ్ లిటరల్గా సేమ్. నువ్వు ఏది వదిలిపెట్టని అవసరం లేదు. ఈ 2 వల్ల ఒకటి పోతుంది, అహంకారం పోతుంది, నేనన్న భావన పూర్తి సమాప్తి. అప్పుడు నేను అన్నది వాడితే వ్యవహారం కోసమే తప్ప నిజంగా నువ్వు వాడటం లేదు అన్నది నీకు తెలుస్తుంది. పేదవాళ్ళకి చెప్పాలి నేనని, తప్పేం లేదు. ఇప్పుడు ఈ పెన్ను ఎవరిదంటే నాదండి, ఎవరు వచ్చారు, నేనే వచ్చానండి అని చెప్పాలి. నేనన్నది లేదు కదా, వచ్చారండి ఎవరంటే చెప్పకూడదు నేనన్నది అంటే నువ్వు అది గేమ్ ఆడుతున్నట్టు. అందుకని వ్యవహారం కోసం చెప్పవలసింది. అట్లా జస్ట్ జ్ఞప్తికి పెట్టుకోండి, ఇట్ మే హెల్ప్. సరే మరి, ప్లీజ్ సార్, సో వైస్.